అందరూ కూడా ఒక్కలాగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రతి వాళ్ళు కోటీశ్వరులు ఎందుకు కాలేకపోతున్నారు? ఒక్కొక్కరు పేదవాళ్ళుగా ఎందుకు ఉంటున్నారు? ఒకరు మధ్యతరగతిగా ఎందుకు ఉన్నారు? ఇట్లా ఆలోచిస్తే ఇన్ఫ్లుయెన్సర్లు దీనికి కొన్ని మంచి విషయాలు చెప్పొచ్చును తెలిసిన వాళ్ళు. నేనైతే కాదు ఇన్ఫ్లుయెన్సర్ని, నాకైతే అన్ని విషయాలు తెలీదు. కానీ గాంధీ గారు చెప్పినట్లుగా అర్ధరాత్రి ఆడది ధైర్యంగా రోడ్ల మీద నడిచి వెళ్తుందా? నిజంగా మనకి స్వాతంత్రం అనేది వచ్చిందంటారా? అది మీకు తెలుసు ఈ రోజుల్లో ఎలా ఉందో పరిస్థితి, నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ ప్రజలు ఆలోచన విధానాన్ని ఎలా మార్చాలి, అందరూ హ్యాపీగా ఎలా ఉండాలి? ఇక్కడ డబ్బులుంటే హ్యాపీ అని కాదు. ఇక్కడ డబ్బులున్నా లేకపోయినా సమస్యలు అనేది పరిష్కరించుకుని ఎలా ముందుకెళ్ళాలి, జీవితాన్ని ప్రతి కోణంలోనూ ఆలోచించి ఆనందమయంగా ఎలా చేసుకోవాలి. మరి ఇది అందరూ ఒకేలాగా ఉండిపోవడం మన ఆలోచన విధానంలో తప్ప, మన చేసే పనుల్లో తప్ప. ఇక్కడ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు సోషల్ మీడియాలో. ఇది తెలిసిన వారు ఎవరైనా ఉంటే ప్రజల్ని ముందుకు నడిపించండి మంచి దారిలో. ఇక్కడ డబ్బుల కోసం కాదు, ప్రతి విషయంలో కూడా ఒక ఆడది కానీ మగాడు కానీ ధైర్యంగా సంతోషంగా ఈ సమాజంలో బతకటానికి ధైర్యాన్ని ఇచ్చి రీల్స్ చేస్తే సోషల్ మీడియా ద్వారా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా మీకు అనిపిస్తే కమెంట్లో తెలియజేయండి. బాయ్ అండి.